ఎక్కువ మంది పిల్లల్ని కనండి, జనాభా పెరగాలి, ఇది అత్యంత అవశ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభా 809 కోట్లు. ఇందులో భారతదేశం జనాభా 144 కోట్లు, నంబర్ 1 ప్లేస్. చైనా 142 కోట్లు, రెండవ ర్యాంక్. అమెరికా 34 కోట్లు, అది 3వ స్థానంలో ఉంది. అంటే ఇప్పటికే ప్రపంచ జనాభాలో నంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం, చైనాను దాటిపోయాం. ప్రపంచ భూభాగం విస్తీర్ణంలో భారతదేశపు భూభాగం విస్తీర్ణత 2.4%. కానీ ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా శాతము 18%. జనాభానేమో 18%, భూభాగమేమో 2.4%. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది ప్రజలున్నారు, ఎంతమంది జనులు ఉన్నారు, ఆ జనసాంద్రత చూస్తే ప్రపంచ స్థాయిలో, వరల్డ్ స్థాయిలో చదరపు కిలోమీటర్కు 55 మంది. కానీ భారతదేశంలో 488 మంది, చైనాలో 151, అమెరికాలో 38, రష్యాలో 9 మంది. ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉన్న జనాభాకే, ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అవస్థపడుతున్నారు. మద్యానికి, డ్రగ్స్కు, గంజాయికి అలవాటు పడి అసాంఘిక శక్తులుగా తయారై తల్లిదండ్రులకు భారమైనారు. ఇక అనేక దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదం రోజురోజుకు బలపడతా ఉంది. అమెరికాలో కూడా స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదం వచ్చేసి ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. కాబట్టి విదేశాల్లో ఉన్న భారతీయులు, విదేశాల్లో ఉన్న ఆంధ్రులే అక్కడ ఉద్యోగాలు వదిలి మళ్ళీ తిరిగి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పరిస్థితిలో వివిధ దేశాల్లో పరిస్థితి ఉంది. అటు నిరుద్యోగం కానీ, పేదరికం కానీ, నిరక్షరాస్యత, ఇవి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో విలయతాండవం చేస్తున్నాయి. ఆకలి సూచికలో మన పొరుగు దేశాలు మనకంటే బెటర్గా ఉన్నాయి. సంతోష సూచికలో అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఏదో జపాన్నో, దక్షిణ కొరియానో దృష్టిలో పెట్టుకొని అక్కడ జనాభా తగ్గిపోతుంది, వృద్ధులు ఎక్కువైపోతున్నారు, యువత తగ్గిపోతూ ఉంది అని అందుకోసం జనాభాను పెంచాలని ఆ దేశాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఇక్కడ జపాన్ను చూసి భారతదేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. జపాన్ ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం, మనది అభివృద్ధి చెందుతున్న దేశం. జపాన్ జనాభా 12 కోట్లు, మన జనాభా 144 కోట్లు. జపాన్ జనసాంద్రత 340, మన జనసాంద్రత 488. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, జనాభా పెరగాలి, ఇది అత్యంత అవశ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. ప్రపంచంలో 242 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభా 809 కోట్లు. ఇందులో భారతదేశం జనాభా 144 కోట్లు, నంబర్ 1 ప్లేస్. చైనా 142 కోట్లు, రెండవ ర్యాంక్. అమెరికా 34 కోట్లు, అది 3వ స్థానంలో ఉంది. అంటే ఇప్పటికే ప్రపంచ జనాభాలో నంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం, చైనాను దాటిపోయాం. ప్రపంచ భూభాగం విస్తీర్ణంలో భారతదేశపు భూభాగం విస్తీర్ణత 2.4%.
కానీ ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతము 18%. జనాభానేమో 18%, భూభాగమేమో 2.4%. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది జనులు ఉన్నారు, ఆ జనసాంద్రత చూస్తే ప్రపంచ స్థాయిలో వరల్డ్ స్థాయిలో చదరపు కిలోమీటర్కు 55 మంది. కానీ భారతదేశంలో 488 మంది, చైనాలో 151, అమెరికాలో 38, రష్యాలో 9 మంది. ఇది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉన్న జనాభాకే, ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అవస్థపడుతున్నారు. మద్యానికి, డ్రగ్స్కు, గంజాయికి అలవాటు పడి అసాంఘిక శక్తులుగా తయారై తల్లిదండ్రులకు భారమైనారు. ఇక అనేక దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదం రోజురోజుకు బలపడతా ఉంది. అమెరికాలో కూడా స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదం వచ్చేసి ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. కాబట్టి విదేశాల్లో ఉన్న భారతీయులు, విదేశాల్లో ఉన్న ఆంధ్రులే అక్కడ ఉద్యోగాలు వదిలి మళ్ళీ తిరిగి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పరిస్థితిలో వివిధ దేశాల్లో పరిస్థితి ఉంది. అటు నిరుద్యోగం కానీ, పేదరికం కానీ, నిరక్షరాస్యత ఇవి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో విలయతాండవం చేస్తున్నాయి. ఆకలి సూచికలో మన పొరుగు దేశాలు మనకంటే బెటర్గా ఉన్నాయి. సంతోష సూచికలో అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఏదో జపాన్నో దక్షిణ కొరియానో దృష్టిలో పెట్టుకొని అక్కడ జనాభా తగ్గిపోతుంది, వృద్ధులు ఎక్కువైపోతున్నారు, యువత తగ్గిపోతూ ఉంది అని అందుకోసం జనాభాను పెంచాలని ఆ దేశాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఇక్కడ జపాన్ను చూసి భారతదేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. జపాన్ ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం, మనది అభివృద్ధి చెందుతున్న దేశం. జపాన్ జనాభా 12 కోట్లు, మన జనాభా 144 కోట్లు. జపాన్ జనసాంద్రత 340, మన జనసాంద్రత 488. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.